మొదటి యోహాను 2:15-16. 1 John chapter 2 verse 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో అంతా చెప్పేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఒక లోకం బాగుంది, నాకు విశ్వాసం అవసరం లేదంటే లేదు. లోకములో ఈ చెడుతనం ఉందంట. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ వికెడ్నెస్. ఒకసారి అక్కడికి వెళ్దాం. దుష్టుని యందు ఉందంట లోకము. ఎందులో ఉందంట? ద వరల్డ్ ఈజ్ ఇన్ వికెడ్నెస్. సో యు నీడ్ ఫెయిత్. హెబ్రీయులు 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొను. జాగ్రత్తగా చూచుకొనండి. చూడండి, అతని యొక్క వ్యభిచార లక్షణము తుదకు అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? సొంత సహోదరుని ఏసావు ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు. హిస్ అడల్టరీ has made him a murderer. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక చేదైన వేరు పుట్టేస్తుందంట. ఒకసారి 15కి వెళ్దాం. ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రైపోతారు. ఇప్పుడు భూమి మీద ఏసావు సంతానం ఉందా లేదా? లేదు. ఎందుకు? అతను అపవిత్రం అయిపోయిన వల్ల ఎంతమంది అపవిత్రులైపోయారు? అతని సంతానం అంతా. ఒకవేళ నీవు గనక పర్లేదు లేని లైట్ తీసుకుంటే నీ ద్వారా అనేకులు అపవిత్రం అయిపోవచ్చు. కానీ నువ్వు ఆశీర్వదించబడితే అబ్రహాం లాగా విశ్వాసములో నీ ద్వారా కూడా అనేకులు ఆశీర్వదించబడతారు. సో ఫెయిత్ and unbelief are equally impactable. You see the consequence of the roots of how to stop something in our life. హెబ్రీయులు 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. యేసు ప్రభువారు తనకు వచ్చిన శోధనంట, ప్రభువా నీ చిత్తమైతే సిలువ మరణాన్ని ఆపేసాను, ఆయన ఈ గిన్నె నన్ను తొలగించు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఆ గిన్నెలోని తాగాల. అది ఆయన జయించడానికి ఆయన చెమట ఎలా మారిందంట? రక్తముగా. హి హస్ రెసిస్టెడ్ దట్ థాట్. ఆ తలంపు పోయే వరకు ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు. ఈ రోజు నీ గతం మళ్ళా రాకుండా ఉండే వరకు నీకు అటువంటి పట్టుదల పరిశుద్ధాత్ముడు ఇచ్చును గాక. యేసయ్యకి ఎవరిచ్చారు ఆ పట్టుదల? పరిశుద్ధాత్ముడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ జయించొచ్చా లేదా ఇలాగా? yes, somebody is receiving this ability today. ఈ రోజు అనేకులు ఈ కొత్త సామర్థ్యాన్ని పొందుకుంటున్నారు. You will defeat it and stop it. God wants you to put an end. I want to stop it today. Enough is enough. Chalu. I want to stop it today. What is this kind of life I'm living? Jesus did it. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఇక్కడ పాపం గురించి చెప్పాను కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అనేటువంటి మెసేజ్ కాదు. ఇక్కడ వెనకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం అది. ఎంతమందికి అర్థమైంది? అనుదిన ఆహారము, ఆ వాక్యము ఆ పూటకి అలా అలా పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చేటువంటి పొరపాటు మనం చూస్తాం. ఎంత పెద్ద పొరపాటు చేశాడా? ఆ పొరపాటు వెనకాల చేసిన తప్పు ఏంటంటే ఆహారం తీసుకోలేదు. God wants transformers. యేసు ప్రభువారు రోమీల కాలంలో రావడానికి ప్రవచనాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, కాలము సంపూర్ణమైంది, అన్ని ఉన్నాయి. అయితే ఇంకో కారణం కూడా ఉంది. వాట్ ఈస్ ద అదర్ రీజన్? లెట్ మీ గివ్ యూ దట్ రీజన్ ఆల్సో. ఇక 2 రాజ్యాలు ఉన్నాయనుకోండి, ఈ రాజ్యము కొట్టుకున్నారు అనుకో. ఇప్పుడు ఒక రాజు నెగ్గితే ఏం చేస్తాడు? ఇతరుల రాజ్యంలో పురుషుల్ని, యుద్ధ వీరుల్ని, రాజుల్ని చంపేస్తాడా? చంపేస్తాడు. చంపేసి స్త్రీలు చెరపట్టుకుపోతారు. తర్వాత వీళ్ళ మనుషులు వెళ్ళి దాన్ని ఆక్రమించుకుంటారు. ఇది ఇలా జరుగుతుంది. ఇలాగా అనేక రాజులు చేసేవారు. మరి ఈ కాలంలో రావడానికి గల కారణం ఏంటంటే అన్నిటితో పాటు ప్రవక్తల కాలము మరి 4000వ సంవత్సరము ముగుస్తుంది అనగా వచ్చాడు. అందుకే 4000వ సంవత్సరము దేవునికి 1000 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులతో సమానం? ఒక రోజు. అయితే ఇక్కడ రోమీల కాలంలో రావడానికి గల కారణాలు చాలా ఉంటాయి. ప్రవచనాలు నెరవేరాయి, ఆయన టైం వచ్చింది, ఆయన ముందుగానే హీ ఈస్ గుడ్ పర్ఫెక్ట్ టైమర్. ఆ టైంలో రోమీల కాలంలో ఎందుకు వచ్చాడంటే, ఎందుకు? నాది అలాంటి రాజ్యమే, నీకు మారు మనసు ఇచ్చి నిన్ను మార్చి నా రాజ్యంలో చేర్చుకుంటాను అంటున్నాడు యేసయ్య. The Father sent this. You see one of the reason now? So this kingdom is a different kingdom. Going to transform people, impact them, bless them. అందుకే హృదయాన్ని అంట భద్రపరచుకోవాలంట, మారుస్తాడంట దేవుడి వాక్యం. హృదయాన్ని మారుస్తా ఉంటాదంట. హెబ్రీయులు 13:5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడివను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. అంటే ఏంటి? ఫ్యూచర్ లో బ్లెస్ చేస్తాను నిన్ను, నీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఆశీర్దిస్తాను అనే సమయం నీలో ఉంది. యూ విల్ రిసీవ్ ఇట్. అయితే దానికి ముందే ఈ కొంచెములో నువ్వేం చేస్తావు?
తప్పులు చేసేస్తా ఉంటావు ఈ కొంచెములో. అందుకని దానివల్ల గమ్యం ఆలస్యం అవుతుంది. ఈ రోజు ఈ వాక్యం ఉన్న తర్వాత కొంచెములో కూడా నువ్వు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు నీ గమ్యం దగ్గరికి త్వరగా తీసుకెళ్ళింది గాక. దీస్ క్వాలిటీస్ విల్ స్టాప్ us from achieving the goal quickly. They will delay us. ఈ రోజు మీ ఆలస్యం అంతమైపోవును గాక. May your delay stop when you are matured in the word and in the spirit. I'm telling 3 points again. Self-control, temptation and faith to do. ఆశా నిగ్రహం, శోధన, పనిచేసే విశ్వాసం. మనము వాక్యాన్ని బలంగా, వాక్యము నాకు కావాలా అనే నిర్ణయం మనం తీసుకోకపోతే ఎందులో పడిపోతాము? శోధనలో పడిపోతాం. అంటే మనము ఒక శోధన. ఎందుకు? ఈ లోకము చెడ్డది, దుష్టుడు నాడు ఈ లోకంలో. ఎవరున్నారు? దుష్టుడు. దెర్ ఇస్ ఎ డెవిల్ ఇన్ దిస్ వరల్డ్. దుష్టుడు నిన్ను శోధించేస్తాడు, నువ్వు పడిపోతావు శోధనలో. అయితే దేవుని వాక్యము నీకు ఆశా నిగ్రహాన్ని ఇస్తుంది. నేను పడను. అలాగని అక్కడే ఉండిపోతావా? కాదు. నువ్వు ఆ తప్పు చేయకుండా ఉన్నావు, కరెక్టే. అక్కడితో ఆగిపోతుందా? లేదు. తప్పు చేయకుండా ఉండడమే కాదు, మంచి చేయడానికి కూడా విశ్వాసం కావాలా. తప్పు చేయడమే కాదు, నువ్వేం చేస్తావంటే తిరిగి మంచి చేస్తావంటే ఇతరులు కూడా కాపాడతావు. అందుకే 3 రకాలుగా విధించారు. ఒకటి, టెంప్టేషన్. ద డెవిల్ విల్ కాజ్ టెంప్టేషన్. Second, either you will do wrong by temptation, or you will stop it, or you will have faith to do good. So the Holy Spirit will work these 3 things. ఈ రోజు నుంచి మీ శోధనలు జయించి ఆశా నిగ్రహము కలిగి విశ్వాసము ద్వారా మంచి క్రియలు మాత్రమే చేయుదురుగాక. This is what the Holy Spirit want to do in your life. Okay. లూకా 22. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. సో ఆ శోధన ఆటోమేటిక్ గా వచ్చేస్తుందంట. మనమేమో ఆ వ్యక్తిని చూసి నువ్వు చెడ్డోడివి అని చెప్పి అతను తీర్పు తీరుస్తాం. నువ్వు చెడ్డోడు అని ముద్రేస్తాం. యేసయ్య నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడండి. సిలువ దానికి మంచి పరిష్కారము. కాబట్టి నీవు దాన్ని ధరించుకొని ఇతరులకు ధరింపజేయుదుగాక. యూ నీడ్ టు డూ దట్. ప్రేయర్ వాళ్ళకి నేర్పించాలా. Teach them prayer, and then prayer will make them overcome the temptations. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పాడంట. గాడ్ ఈస్ టెల్లింగ్ ద కీ. చూసారా ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో వాళ్ళకి. మీ హృదయం కఠినం అవ్వకుండా మీరు నేను చేసిన క్రియల్ని ధ్యానించండి. యేసయ్య బలి పంచిపెట్టాడే 5,000 మందికి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు రొట్టెలు లేవు అనేటువంటి భయము నీలోకి రాదు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ఇంతకు ముందు చేసిన ఆశీర్వాదాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ ప్రస్తుతం ఉండే భయం పోయి అది కూడా ఆశీర్వాదంగా మారుతుందండి. నీ సాక్ష్యాలను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా ఈ ఘోరమైన సమస్య నుంచి దేవుడు విడిపించును గాక. God will free. He will rescue you from this problem. Faith can stop certain things and release life. మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. అందరూ నూతన ఆరంభం అనండి. ఈ రోజు నువ్వు విశ్వాసిగా 30, 40, 50, 60, 70 సంవత్సరాలైనా నూతన ఆరంభము దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ గతం రిపీట్ అవ్వదు. సంబడి ఈస్ స్టాపింగ్ దేర్ పాస్ట్ టుడే. గత బాధలు, గత కష్టాలు, గత బలహీనతలు, గత చరిత్ర ఈ రోజు నుండి బ్రేక్ పడును గాక. ప్యూరిఫికేషన్ ఈజ్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టెంట్ మిరకల్. ఓకే, ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. గాడ్స్ గోయింగ్ టు డు దట్. 1 పేతురు 2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ఎంత పెద్దోడవైనా, నీకు ఎంత వయసు వచ్చినా ఈ రోజు నుంచి కొత్తగా జన్మించిన శిశువులా మారిపో అని చెప్పండి. దట్ మీన్స్ యు ఆర్ న్యూలీ బోర్న్ బేబీ. ఓకే, కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఈ వాక్యం కావాలి కావాలి. ఈ రోజు ఈ వాక్యం వింటున్నారంటే మీరందరూ చిన్నపిల్లల్లాగే తయారయ్యారు. ఇలాగ ఈ రోజు నుంచి మీరందరూ అపేక్షించుదురుగాక. ఇలాగ పాల్లాగి ఈ వాక్యము తీసుకొని శోధనలు పడుకున్నట్టు మనం ప్రార్థిస్తే గతంలో వచ్చేటువంటి బాధలు మళ్ళా రాకుండా ఆపివేసుకుందుముగాక. మేము ఈ స్టాప్. వాక్యం ఎలా తెలుసుకోవాలంట? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఈ రోజు మీరందరూ కొత్తగా జన్మించిన శిశువుల వలె అనుదిన వాక్యమును మీరు ధ్యానించుదురుగాక. Lord Jesus, I want this nature.
ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు బి అనాయింటెడ్ విత్ దిస్. నేను, నా పిల్లలు, వంశం, వీ నీడ్ దిస్ క్వాలిటీ, ఎ న్యూ బిగినింగ్ ఇన్ అవర్ లైఫ్, మై లార్డ్. స్పిరిట్ ఆఫ్ డిటర్మినేషన్, స్పిరిట్ ఆఫ్ ప్యాషన్ కమ్ అపాన్ దేర్ లైఫ్, లార్డ్ జీసస్. అయ్యా, ఆ విశ్వాసాన్ని పెంచి వారు హృదయములో ఆ కఠినత్వాన్ని పోగొట్టుకునే వరకు తీసుకునే వాక్యము గల దృఢమైన హృదయాన్ని ఈరోజు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.